Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 May 26th Monday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 69th సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటివరకు 13 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 8 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అండ్ 1 మ్యాచ్ అబౌండెడ్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి జాస్ ఇంగ్లీష్ నుంచి 12 బాల్స్ కి 32 రన్స్, సీరియస్ అయ్యర్ నుంచి 34 బాల్స్ కి 53 రన్స్, మార్కస్ స్టాయినిస్ నుంచి 16 బాల్స్ కి 44 రన్స్. ఇలా ఈ పంజాబ్ బ్యాటర్స్ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన వీళ్ళ టోటల్ టార్గెట్ ని 207 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ పంజాబ్ బౌలర్స్ హర్ప్రీత్ బ్రార్ నుంచి 2 వికెట్స్, మ్యాక్రో జన్సన్ నుంచి 1 వికెట్, ప్రవీణ్ దూబే నుంచి 1 వికెట్, ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ వచ్చినప్పటికీ ఈ మ్యాచ్ లో ఈ పంజాబ్ బౌలర్స్ మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన 6 వికెట్స్ తేడాతో 3 బాల్స్ ఉంటుండగే ఆ స్కోర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం చేసేశారు. సో ఆ మ్యాచ్ లో ఈ పంజాబ్ బౌలర్స్ కొద్ది వీక్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దానివల్ల పంజాబ్ టీం మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. అండ్ ఈ పంజాబ్ టీం ఈ రోజు ఈ ఎంఐ టీం తో మ్యాచ్ ఆడేది సేమ్ మళ్ళీ సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లోనే ఆడబోతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ పంజాబ్ టీం కి ఉంటుంది. అండ్ ఈ పంజాబ్ బ్యాటర్స్ మంచి ఫామ్ లో అయితే దూసిపోతున్నారు. అండ్ వీళ్ళ బౌలర్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా కొద్ది ఎకనామిక్ అయితే అవుతున్నారు. బట్ వీళ్ళు వికెట్స్ తీయడంలో సక్సెస్ఫుల్ అవుతున్నారు. సో దాని వలన వీళ్ళ మ్యాచెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా విన్ అవుతూ వస్తున్నారు. సో ఈ పంజాబ్ టీం పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళడానికి మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఈ పంజాబ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యా, జాష్ ఇంగ్లీష్ అండ్ శశాంక్ సింగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ అండ్ హర్ప్రీత్ బ్రార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పంజాబ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ గా అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 8 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి విల్ జాక్స్ నుంచి 13 బాల్స్ కి 21 రన్స్, సూర్యకుమార్ యాదవ్ నుంచి 43 బాల్స్ కి 73 రన్స్ అండ్ నమన్ ధీర్ నుంచి 8 బాల్స్ కి 24 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన వీళ్ళ టోటల్ టార్గెట్ ని 181 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ముంబై బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా నుంచి 3 వికెట్స్, మిచెల్ శాంట్నర్ నుంచి 3 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చేశారు. సో దాని వలన ఢిల్లీ టీమ్ ని జస్ట్ 121 రన్స్ కి డిఫెండ్ చేసి 18.2 అవర్స్ కే ఆల్అౌట్ చేసి 59 రన్స్ తేడాతో ఈ ముంబై ఇండియన్స్ గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ ఈ పంజాబ్ టీమ్ తో చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఉంటుంది. ఈ ఎంఐ టీమ్ కి చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో కూడా చాలా సక్సెస్ఫుల్ అయితే ఈ ఎంఐ టీం అవుతున్నారు. ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి మోస్ట్ కీ ప్లేయర్స్ గా సూర్యకుమార్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా స్టాండింగ్ అయి ఉన్నారు. సో ఇద్దరు ప్లేయర్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి ఎఫర్ట్స్ అయితే చూస్తున్నాం. సో అదే ఎఫర్ట్ ఈ రోజు మ్యాచ్ లో కూడా చూడొచ్చు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ మిచెల్ శాంట్నర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై ఇండియన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఫామ్ లో అయితే దూసుకుపోతున్నారు. సో వీళ్ళకి బౌలింగ్ లో ఎటువంటి ఫాల్ట్స్ అయితే లేవు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ యావరేజ్ గా అయితే ఉంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారు అనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటింగ్ కి అండ్ బౌలింగ్ కి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అండ్ ఈ పిచ్ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. అండ్ స్పిన్ బౌలర్స్ కి ఇక్కడ యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ వెన్యూలో సెకండ్ బౌలింగ్ చేసే టీమ్ కి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది.
సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ వెళ్ళడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 210 రన్స్ స్కోర్ ని సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ బోత్ టీమ్స్ కి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళడానికి చాలా యూజ్ అయితే అవుతుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హోరాహోరీ మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.